వెల్కమ్ టు మై ఛానల్. సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒక్కరికి నమస్కారం చేస్తున్నానండి. ఈరోజైతే నేను మా ఇంట్లో చికెన్ కర్రీ ఏ రీతిగా చేస్తాను, గ్రేవీ కూర ఎలా చేస్తాను అనేది నేను చూపించుదాం అనుకుంటున్నా. ముందుగా అయితే గిన్నె పెట్టుకొని, నాన్ వెజ్ కర్రీ కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ముందుగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కూడా ఉల్లిగడ్డని వేపించుకోవాలి. దాంట్లో అయితే ముందుగా నేను కొద్దిగా పసుపు, ఉప్పు వేస్తానండి. పసుపు, ఉప్పు వేయటం వల్ల కూర మంచిగా తొందరగా ఉల్లిగడ్డలు మగ్గుతాయి అన్నమాట. అందుకని ఏ కూర అయినా సరే ముందుగా ఉప్పును వేస్తాను. ఉప్పు, పసుపు కూరకి కూరకి కలర్ఫుల్గా ఉండటానికి మనకి ఎంత పసుపు కావాలో పసుపు వేసుకోవాలండి. మంచిగా ఆనియన్స్ బాగా మగ్గాలి, దోరగా వేయించుకునేటట్టుగా వేగాలండి ఇవన్నీ కూడా. ఎవరైతే మరి ఫస్ట్ సారి మా ఛానల్ని చూస్తున్నారో మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ ఉంటే తెలియపరచండి. వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు అయితే ఏగిపోయినాయండి. దాంట్లో నేను ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం, ఎల్లిగడ్డ, కొబ్బరి పేస్ట్ని ఉల్లిపాయల్లో వేస్తున్నాను. అల్లము, ఎల్లిగడ్డ, కొబ్బరి పేస్ట్ అండి. ఇది కొద్దిగా వాటర్ వేసి మిక్సీ జార్లో మిక్సీ పట్టుకున్న పేస్ట్ని నేను ఉల్లిపాయల్లో వేశాను. ఇది కూడా మంచిగా మగ్గాలండి. ఈ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఆ పేస్ట్ని వేపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాని వేసుకోవాలి. ఈ టమాటా కూడా మంచిగా దగ్గరకు అయ్యేటట్టుగా మగ్గాలి. కొంచెంసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లిగడ్డ పేస్టు, టమాటా అన్నీ మగ్గిన తర్వాత దాంట్లో నేను కూరకు సరిపోను కారాన్ని వేస్తున్నానండి. కారము, గరం మసాలా కూడా వేస్తున్నాను. గరం మసాలా అంటే తెలుసు కదా అందరికీ. చెక్క, లవంగాలు, ఇలాచి, కొంచెం మిరియాలు, కొద్దిగా గసగసాలు, యాలకులు అన్నీ వేసి పేస్ట్ నేను వేపుకొని పౌడర్ చేస్తాను. గరం మసాలా ఆ పొడిని వేసానండి. దాని తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా పైకి తేలేంతవరకు కూడా, ముక్క కొంచెం మగ్గేంతవరకు కూడా కొద్దిగా వేగినట్టుగా వేపుకోవాలండి కూరని. వెంటనే నీళ్లు పోసేసుకోకూడదు. చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి రావాలి. ఇదంతా కూడా మంచిగా అంతా ముక్కలకి కలిసేటట్టుగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. చికెన్ అయితే మగ్గిందండి. దాంట్లోకి నేను 2 స్పూన్ల పెరుగు వేస్తున్నాను. ఈ పెరుగు వేయటం వల్ల కూరలు నీసు వాసన రాకుండా ఉంటాయండి. నాన్ వెజ్ కూరలు ఏవైనా సరే కొంచెం 2 స్పూన్లు పెరుగు వేసుకుంటే మంచిది. అందుకని నేను 2 స్పూన్లు పెరుగు వేసాను. పెరుగు వేసిన తర్వాత కూడా కూరని కొంచెం సేపు అట్లా మగ్గనిచ్చాను. ఎప్పుడైతే చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి ముక్క మగ్గుతూ ఉంటుందో అప్పుడు మనకి కూరకి గ్రేవీకి సరిపోను వాటర్ని యాడ్ చేసుకోవాలండి. అంతా ఒకసారి కలుపుకొని ఎన్ని నీళ్ళు పోస్తే చికెన్ మనకి ఉడుకుతుందో అందాజుగా తెలిసిపోతుంది కదా, అందుకని వాటర్ పోసుకోవాలి. ఎక్కువ నీళ్లు పోసి ఉడకపెట్టుకోకూడదు, కొద్దిగా తక్కువగానే పోసుకోవాలి.
చికెన్ ఎందుకంటే తొందరగానే ఉడుకుతుంది కాబట్టి మీరు చూసి పోసుకోండి వాటర్ని. ఒకసారి అంతా కలుపుకొని కొద్దిగా హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. నేనైతే ఉప్పు చూస్తున్నాను. కూరలు చేసేటప్పుడు మనం సాల్ట్ చూస్తే ఆ కూర ఎలా ఉంది ఏంటి, ఉప్పు కారం సరిపోయిందా అన్నట్టుగా చూసుకోవాలి కదా. అందుకని నేనైతే కొంచెం సాల్ట్ ఎలా ఉంది అనేది చూస్తున్నానండి. సాల్ట్ ఒకసారి సరిపోయిందో లేదో చూసేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో కూరని దగ్గరకు అయ్యేదాకా ఉడకనిస్తాను. ఈ చికెన్ కూరని రకరకాలుగా చేస్తానండి. ఒక్కొక్కసారి ఒక్కో విధంగా ఉంటాను నేను. ఈరోజైతే కొంచెం గ్రేవీ కర్రీ చేద్దాం అనుకుంటున్నా, అన్నంలో కలుపుకోవడానికి పులుసుతో ఉండేటట్టుగా. ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయి కూర దగ్గరకు అయ్యేంత వరకు కూడా ఉడకనిచ్చుకోవాలి. మధ్య మధ్యలో 1-2 సార్లు కూర అంతా కూడా తిప్పుకోవాలండి. ఎందుకంటే ముక్కలన్నీ కూడా ఈక్వల్గా ఉడుకుతాయి కాబట్టి నేను అలాగా మధ్య మధ్యలో 1-2 సార్లు చూస్తూ ఉంటాను, కలుపుతానన్నమాట. చూసారుగా కూర అయితే వాటర్ అంతా కూడా దగ్గరకు వచ్చేసినాయి. మాకు సరిపోను పులుసు ఉందని చెప్పేసి నేను చూస్తున్నాను. మీరు కూడా చూడండి ఒకసారి. దగ్గరకు అయిపోయిందండి, ముక్క కూడా ఉడికిపోయింది చికెను. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా మళ్ళీ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే దింపబోయేటప్పుడు కూడా గరం మసాలా వేస్తే కూర స్మెల్ బాగుంటుంది. అందుకని నేను కొంచెం మళ్ళీ పైన కొద్దిగా గరం మసాలా వేసాను. నీట్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని చల్లేసుకోవటమేనండి. ఈ కొత్తిమీర కంపల్సరీ ఏ కూరలోకైనా నాన్ వెజ్ కర్రీస్లోకి వేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారుగా, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. వేడివేడిగా గుమగుమలాడే చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దేంట్లోకైనా వేరేగా షిఫ్ట్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి, కమ్మగా ఉంటుంది ఇలాగ వండుకుంటే. నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయకుండా మర్చిపోమాకండి. లైక్ అయితే చేయండి. బాయ్ అండి.